చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికన్నా వందనాలు, ఇచ్చిన వాసనికన్నా వందనాలు. కృపగల దేవా, ఒక్కసారి మా ప్రార్థన ఆలకించారు. ఎవరుకోలే, నువ్వు అలాగే మౌనంగా ఉంటే సమయం గతించబోదు తప్ప నీకు ఎటువంటి ఉపకారం ఉండదు తల్లి. బాబు, నువ్వు అలా మౌనంగా ఉంటే నీకు ఎటువంటి ఉపకారం ఉండదయ్యా. నీ మనసులో ఉన్న బాధ దేవునికి చెప్పుకో. నీ మనసులో ఉన్న చీకు చింత ప్రభు దగ్గర చెప్పుకో. మనుషుల దగ్గర చెప్పుకుంటే హేళన చేస్తారు, దేవుడితో చెప్పుకుంటే ఆయన తప్పక కార్యాలు చేస్తాడు. ఆయన మన అవసరతలన్నీ దేవుడితో చెప్పుకుందాం, మన అక్రతలన్నీ ప్రభుతో చెప్పుకుందాం. పరిశుద్ధుడానికన్నా వందనాలు, పరమాత్ముడానికన్నా వందనాలు. గ్లోరీ, హల్లెలూయా. చిన్నపిల్లలు మీరు కూడా ప్రార్థన చేయాలి. అమ్మా, మూతపడిపోయిన గర్భం లేకుండా ఉండాలి బాబు. నేను చేసిన పాపాలు క్షమించి అయ్యా నా గర్భం తెరువు బాబు అని ఒక మాట చెప్పు ప్రభుతో. నేను దేన్ని బాధ పెట్టాలో దేన్ని విడిచిపెట్టాలని నాకు తెలియజేస్తే దాన్ని విడిచిపెడతాను. జ్ఞానాన్ని వినైనా తెలివిని బాబు అని అడుగుతావా? ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి విజయం కావాలి. మీరు ప్రార్థన చేయండి, ప్రభా ఎగ్జామ్స్ రాశానయ్యా, ఆ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే భాగ్యత ఇచ్చే ప్రభు అని అడుగు. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రమకాల ధ్యాన కోడికలు, లేకపోతే ఉపవాస కోడికలు, ఈ సిలువ ధ్యాన కోడికలు మన కొరకే. ఆయన అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించండి. బా, ఎంత మంచి మాట. ఆయన శ్రమ పడుతూ, ఆయన బాధ అనుభవిస్తూ ఆయన అంటున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించుడి. రాబోతున్న శోధనల నుండి అధిగమించాలంటే, రాబోతున్న ఇబ్బందుల నుండి అధిగమించాలంటే నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. బిడ్డలారా, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుకోవాలి ప్రార్థన చేయండి. రెండు చేతులు ఆయన వైపు చాపి, రెండు చేతులు ఆయన వైపు చాపి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. కన్నీరు కార్చండి, రోధించండి. రెండు చేతులు ఆయన వైపు, అవా నాయన ఇదిగో దేహి నేను అడుగుతున్నాను, రెండు చేతులు చాపి నాకు సహాయం చేయవని అడుగు. ప్రియబిడ, ఒక తండ్రిగా చెప్తున్నాను, మన దేవుడు నీ అక్రతలు తీర్చే దేవుడు, నీ అవసరతలు తీర్చే దేవుడు, నీ అప్పుల బాధ నుండి విడుదల చేసే దేవుడు. నమ్మకం నీకుంటే రెండు చేతులు ఆయన వైపు చాపి, చేతులు ఆయన వైపు చాపు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నీకేం కావాలో ప్రభుని అడుగు, నీకేది అవసరమో ప్రభుని అడుగు, నీకేది అక్కరదుకుందో ప్రభుని అడుగు. దేవునికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడానికన్నా వందనాలు, పరమాత్ముడానికన్నా వందనాలు. కృపగల దేవా, ఒకసారి నా బిడ్డలతో మాట్లాడే. గ్లోరీ, హల్లెలూయా. చిన్నపిల్లలు మీరు కూడా ప్రార్థన చేయాలి. చిన్నపిల్లలు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభా నాకు జ్ఞానము తెలివి దయచేయను, చదువులు వర్ధిల్లే భాగ్యత దయచే ప్రభు అని అడగండి. యవనస్తులారా, నా యవనకాల జీవితం కాపాడండి బాబు అని అడగండి. నా యవనకాల జీవితంలో ఎటువంటి తొందరపాటు లేకుండా నీ కాపుదల నా మీద ఉంచు బాబు అని అడగండి. దేవునికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. పరమాత్ముడానికి నువ్వు వందనాలు. కృపగల దేవా, ఒక్కసారి మాతో మాట్లాడయ్యా.
అయ్యా నీ కృప చూపించే దేవుడు, నీ ప్రేమ చూపించే దేవుడు నాయన. మైకి లేదా? పిల్లవాలే
యేసయ్యా ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా ఏసయానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. కనిపే దీప ప్రార్థన నడిపిస్తుందండి. ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా. లోనికి వచ్చామనమ్మా. రా అమ్మా. నేను ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఉంటాను. దామ్మా. దేవుని నేను దీవించుగాక. దేవుని నామమునకు స్తోత్రాలు. దేని కృపను బట్టి మరొక సాయంకాల సమయంలో 9వ రోజు సాయంకాలంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు. ఎందుకంటే గమనించండి, ఈ సంతోషకరమైన రోజుల శ్రమకాల రోజుల నేను ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఈ సంతోషకరమైన రోజుల శ్రమకాల రోజుల ఇది నేను ఇది శ్రమకాల రోజులు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఇది సంతోషకరమైన రోజులు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరా? కొంతమంది అసలు దేనికి ఎత్తలేదంటే దేనికి పనికిరారమ్మా. దేనికి మీరు ఓటేరనమాట. ఒక మాట చెప్పాలి. యేసు ప్రభువారికి ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఎందుకు వచ్చారు చెప్పండి? పాపులను రక్షించడం. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి. ఎవరిని రక్షించడానికి? అయ్యా, మనల్ని అందరినీ రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అవునా? ఇప్పుడు అంతకుముందు మన పితరులు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ దేనికి పాత్రలు అయిపోయారు? పాతాళానికి పాత్రలు అయిపోయారు. మన పాతాళానికి పోకుండా నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన రాకపోతే మనకు అదేంటి నిత్యజీవం దొరుకుతుంది అంటారా? పరలోకం దొరుకుతుందా? అంటే ఇప్పుడు పరలోకానికి వారసులు అవుతున్నాం అంటే ఎవరిని బట్టి? యేసు ప్రభువుని బట్టి. అది సంతోషమా దుఃఖమా? అంటే యేసు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? మొఖాలు వికారంగా చేసుకోమని కాదు, ఏం చేయాలి? ప్రభువుని బట్టి ఆనందించాలి కదా. ఏమన్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. అంటే ప్రభునందు ఆనందించే వారికి ఉండాలి. ఆనందించాలి. ఇప్పుడు ఆనందించే వాళ్ళు ఏం చేయాలి? సంతోషంగా ఉన్నవాళ్ళు, అంటే ఆనందం అంటే ఏంటి? సంతోషంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? సంతోషంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే పాటలు పాడాలి. ఎప్పుడు? 8 దాటాక కదా. అమ్మ పాటలన్నీ అయిపోయాక ఏం పర్లేదులే, ఆయనకి ఏముంది, ఆయన 7:15 కాదు 7 గంటలకు ప్రారంభిస్తాడు, ఆయనకి ఏముంది, ఇంటికాడ పనులు ఇదొకటికి అవుద్ది, ఏం పర్లేదు, లేట్కి వెళ్దాంలే అనుకున్న వాళ్ళేరా. పాటలు అయిపోయాక వెళ్దాం, లేదా ఒక పాట అయ్యాక వెళ్దాం, రెండవ పాట అయ్యాక వెళ్దాం. సాతాన్ అంటది, అంతమాల ఆయనకి ఏం పని ఉంది, నువ్వు వెళ్ళి ఏం పర్లేదులే, ఆఖరి నిమిషంలోకి వెళ్ళినా కానీ దీవులకి వచ్చేస్తాయి అని చెప్తుంది. మనం దానికి ఓటేస్తాం తప్ప ముందు వచ్చి చప్పట్లు కొట్టి పాటలు పాడదాం అనుకుంటున్నామా? ఎందుకంటే పాపం
సంటి గారికి ఇచ్చే వరకు కూడా ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు ప్రార్థన అన్నాక మీరు అందరూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అప్పుడు అందరూ దేవుని ఆత్మ పనిచేసింది, పాటలు అయిపోయినాయి, ఇల్లు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ నువ్వు వెళ్ళు, నీకు ఎందుకు అక్కడ మోకాళ్ళించు అని చెప్పింది అందుకు, కాబట్టి మీరు వచ్చారు, నాకు తెలుసు. అవును కదా? కాబట్టి ఇక్కడి నుంచి ముందు రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చప్పట్లో కూడా ఏం చేయాలి? దేవుని గణపరిచేవారుగా ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిదని మనం ధ్యానం చేస్తున్న భాగంలోకి వెళ్దాం. ఏ భాగం అమ్మా? గుర్తుందా? వెరీ గుడ్. ఎందుకంటే నేను అనుకుంటాను, నేను చెప్పిన వాక్యం నేనే మర్చిపోతాను, కానీ మీ ద్వారా తెలుసుకోవాలని ఆశ నాకు ఉంది. అంతే, ఏం కాదు. మర్చిపోనల్లో ఏదైనా మర్చిపోతాను, కానీ వాక్యం మర్చిపోను. ఎందుకంటే నాకు గుర్తే. వినండి, ఏ వాక్యం చదువుకుంటున్నాం? ఎప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు నా యొద్దకు రండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? ఉపవాసము ప్రార్థన చేస్తున్న మనము ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, దాని ద్వారా మనకు జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలు మనము ఒప్పుకోవాలి. రెండవది, మనం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. మూడవది, నీ తలంటుకుని నీ ముఖం కడుక్కో. పంచేంద్రియాలు అంటే ఏంటమ్మా? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? దేవుని స్తోత్రం. ఇలాంటివన్నీ అడిగితే ఏం చెప్తామండి? ఏనాడు చిన్నప్పుడు చదువుకున్నా అయ్యా నేను కదా. నేను ఎప్పుడు వానాకాలంలో చదువుకున్న చదువులు అయ్యి ఇప్పుడు గుర్తుంటాయా? చెప్పండి అయ్యా. పంచేంద్రియాలు అంటే ఏంటి? పంచభూతాలు అంటే ఏంటి? పంచభూతాలు అది గుర్తుంటుంది. పంచభూతాలు అంటే కరెక్ట్గా చెప్పేస్తున్నారా? పంచేంద్రియాలు అంటే ఏంటి? ప్రసాద్ చెప్పాలి పాపం. వచ్చాను లేదు ప్రార్థన చేసాడు ఈయన అనుకున్నాడు పాపం. అందుకే ఎన్ని రోజులు మానేశాను, దొరికేసాను నేను అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏదో అలా మనసు అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు పెన్న కూడా దాని మీదకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ముందు ఎవరికి ఇస్తానో వాళ్ళ పేర్లు రాసేసుకుంటాను అక్కడ. ఎందుకంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది పురుషులు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది పెద్దవారు ప్రార్థన చేస్తే లాస్ట్ని నేను కౌంట్ చేసుకోవడానికి మర్చిపోతాను కదా. కాబట్టి అందుకు ముందుగానే రాసుకుంటాను. కాబట్టి గమనించండి. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవులు, నోరు. ఎన్నైనా? కన్ను, ముక్కు, చెవి, నోరు. ఇంకేం లేదంటారా? నాలుక. అంటే ఇప్పుడు గమనించండి దేని బిడ్డలారా. ఇప్పుడు ముఖము కడుక్కోమన్నాడు కదా. నేను తల గురించి చెప్పేసాను, అయిపోయింది. తల గురించి చెప్పేశాను అంటే తలలో ఉన్న చెడ్డ తలుపులు నీవు తీసివేసుకోవాలి. దేవునికి అనుకూలంగా ఈ లోకంలో. ఎందుకంటే ఈ లోకం మన ఆలోచనలాగా ఉంటాయంటే చెడ్డ ఆలోచనలే. మంచి ఆలోచనలు ఏది రాదు మనకి. మంచి ఆలోచన అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ చెడ్డ ఆలోచన ద్వారా మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కూడా ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. ఏటి చెడ్డ ఆలోచన అంటే ఎదరోడి మీద నేను బాగుండాలి, ఎదరోడి కంటే నేను గొప్పవాడిని అయిపోవాలి, లేకపోతే వాళ్ళ ఇతరుల యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉంటాం. నువ్వు క్రైస్తవ బిడ్డగా ఇతరుల పతనాన్ని కోరుకోవద్దు, ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. నువ్వు క్రైస్తవ బిడ్డగా ఇతరుల యొక్క క్షేమాన్ని నువ్వు కోరుకుంటే దేవుడు నీ క్షేమాన్ని చూస్తాడు. ఇతరుల యొక్క పతనాన్ని నువ్వు కోరుకున్నావు అనుకోండి, దేవుడు నిన్ను వాళ్ళకంటే ముందు నీ పతనాన్ని చూస్తాడు దేవుడు. ఎప్పుడు కూడా ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. సరే, మంచిది. ఇప్పుడు గమనించండి, ముఖము కడుక్కోవాలంటే మొట్టమొదటి ఏముందో మనకి? మొట్టమొదటి ఏమున్నాయండి? కళ్ళు ఉన్నాయి. కళ్ళు కడుక్కుంటారా? ముఖం కడిగినప్పుడు కళ్ళు కడుతారా? అమ్మా, ముఖం కడిగినప్పుడు కళ్ళు కడుగుతారా అని అడిగాను. ఎలా కడుగుతారు? చేత్తోనే కడుక్కుంటారు. అది లేకపోతే ముక్కుతో కడుక్కోరు కదా.
చేత్తోనే కడుక్కుంటారు. పాప చూసా తెలివైన వాళ్ళు, మహా తెలివైన వాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు. వినండి, ఎందుకు కళ్ళు కడుక్కోవాలి? ఎందుకు కళ్ళు కడుక్కోవాలి చెప్పండల్లా. కళ్ళు ఎందుకు కడుక్కోవాలి? ఇటు అలా చూస్తున్నారు, ఇటు నాకేం అర్థమవుతలేదు. అంటే మీరు కళ్ళు కడుక్కున్న వాళ్ళు కాదు. ఆటో బ్రష్ ఇటో బ్రష్ చేసేసుకొని నేను గుంటూరు వాళ్ళని చూశాను. గుంటూరు వాళ్ళు మా 4 గీసుకోరు. నిజమే, ఎందుకంటే వాళ్ళకి 4 గీసుకోరు. పందుబోలు ఇస్తే మొత్తం కడ వరకు నవ్వులేస్తారు. నవ్వులతో ఎక్కువను, తోముతూ తక్కువ. నవ్వులతో ఎక్కువ, లాస్ట్కి ఇంత పూలతో పడేస్తారు అంతే. 4 గీవా అన్నాను నేను కాకినాడలో ట్రైనింగ్ అయినప్పుడు. ఎందుకు 4 గీతం అన్నాడు. అరే పాసిన 4తో ఉంటావా అని. అది ఎంత మంచిదో నీకు ఏం తెలుసు అన్నాడు. దేవుడు స్తోత్రం అనిపించింది. వాడు తిన్న గిన్నెలు తింటాక నాకు ఎంతగా కష్టమైపోయిందో. ఎందుకు ఈ మాట అంటే, కొంతమంది 4 గీసులు ఉండరు, ఏం గీరు. నిజమే, మన రాష్ట్రంలోనే గుంటూరు వాళ్ళు మీరు చూడాలి. గమనించండి, ముందుకు వెళ్తాను. కళ్ళు ఎందుకు కడుక్కోవాలంటే కంటిలో ఏమొస్తుంది? పుసి వస్తుంది. అర్థమవుతుందా? మీరు దారంటే వెళ్ళినప్పుడు కంటిలోకి దుమ్ము వెళ్తుంది కదా. ఆ కంటిలో దుమ్ము ఏమేస్తుందంటే, మీరు పడుకున్నప్పుడు ఏం చేద్ది? పుసి రూపైన బయటకు వస్తుంది. దాన్ని తీసుకోవడానికి ఏం చేయాలి? కళ్ళు కడుక్కోవాలి కదా. సరే, ఇప్పుడు గమనించండి, మీకు తెలిసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఏం కాదు. కన్ను రెప్ప కొట్టుకుంటూ ఉంటుంది కదా, కొట్టుకుంటుందా? నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలి? ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం కదా. మా పిల్లలు చెప్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు నర్సరానికి అవుతున్నారు కదా, నర్సుగా చేస్తున్నారు కదా. చెప్పండి అమ్మా, నిమిషానికి కన్ను పై రెప్ప కింద రెప్పని ఎన్నిసార్లు కొట్టుకోవాలి? అసలు ఎందుకు కొట్టుకోవాలంటారా? ఇదేంటి అలా చదువుతున్నారటల్లా? చెప్పండి, అలా మీకు తెలిసిన విషయాలే కదా. ఎందుకు కొట్టుకోవాలి? అసలు కన్ను పై రెప్ప తీసుకొచ్చి కింద రెప్ప ఎందుకు కొట్టుకోవాలి? ఏమో ఆయిల మీరు ఆశా వర్కర్లేనా? మీరు ఆశా వర్కర్లేనా? మీరు నర్సులేనా? ఇంజక్షన్ చేసి రక్తం మొత్తం తీసేస్తారా? ఇలాంటివి నేర్చుకోవద్దా? బాగానే తీసేస్తారు మీరు. పాపం నేను ఎంత బాధపడతానో నాకు అప్పుడప్పుడు తీసినప్పుడు. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం నాకు. వినండి, ఎందుకంటే అసలు ఏం చెప్తున్నాను, కన్ను రెప్ప ఎందుకు కొట్టుకోవాలి తెలుసా? మనకు నల్లగుడ్డు ఉంటుంది మధ్యలో. ఆ కన్ను పై రెప్ప పైన లోన నీరు ఉంటుంది. ఈ రెప్ప పైన లోన ఏముంటుంది? నీరు ఉంటుంది. అది అంతమాల తడుతూ ఉండాలి, ఆ నల్లగుడ్డుని అంతమాల తడుతూ ఉండాలి. నిమిషానికి 24 సార్లు కొట్టుకోవాలి. అది ఒక్క నిమిషానికి 24 సార్లు కొట్టుకుంటే నీకు రేసెక్ట్ రాదు. రెండవది, ఆపరేషన్ పడదు. ఆరోగ్యకరముగా ఉంటుంది కన్ను. అర్థమైందా మీకు? ఎందుకంటే కళ్ళజోడు, నాలాంటి కళ్ళజోడు కూడా పడవు. నిమిషానికి 24 సార్లు ఆ కన్ను రెప్ప కొట్టుకోవాలి. మీరు ఎప్పుడూ చదవలేదా పుస్తకాల్లో? నేను చదువుకున్న పుస్తకాల్లో చూశానులే. మీరు చదువుకున్న పుస్తకాలు ఎక్కువ కదా, ఎందుకంటే మా ఏమో అలా మీ ఏమో బిఏలు కదా. కాబట్టి నిమిషానికి 24 సార్లు కొట్టుకుంటే ఈ పైరెప్పలో ఉన్న నీరు ఈ నల్లగుడ్డును తడుపుతుంది. కాబట్టి ఈ నల్లగుడ్డు డ్రై అవ్వదు. కాబట్టి అంటే డ్రై అంటే ఏంటి? పొడిగా అవ్వదు కాబట్టి కన్ను తేటగా కనపడుతుంది. ఇప్పుడు మనం సెల్ వచ్చాక, కంప్యూటర్లు వచ్చాక గమనించండి, నిమిషానికి 24 కాదు కదా, కనీసం నిమిషానికి 5 సార్లు కూడా చూడట్లేదు. కన్నురెప్పతో కొట్టుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయదు, కళ్ళకు ప్రాబ్లం వస్తుంది, నరాలు వీక్ అయిపోవడం. తర్వాత త్వరగా అది పొడివారిపోయి ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు మేచుక్కలు అంటారు చూసారా? మేచుక్కలు తెలుసా? మేచుక్కలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎక్కడ వస్తాయి అమ్మా? తల్ల వస్తాయా? ఎక్కడ వస్తాయమ్మా? నిజంగా మీకు వందనాలు చెప్పాలయ్యా. ఇవాళ 9 రోజు, ఈ వేళకి ఎన్ని రోజులు? 16 రోజుల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంటే అసలు మాట వస్తలేదు మీకే? ఏడమ్మా? నల్లగుడ్లోనే వస్తుందంట. మా అక్కకి ఇప్పుడు తెలిసింది, ఏం చేస్తాం?
వినండి, ఎందుకంటే ఇప్పుడు అది రాకుండా ఉండాలంటే ఆ కన్నురెప్ప కొట్టుకోవాలి అక్కడ. ఆ కనురెప్ప కొట్టుకుంటేనే కాదు అది ఆరోగ్యమైన కన్నుగా ఉండదు, కొట్టుకోకపోతూ ఉండదు. ఇవాళ కంప్యూటర్లో సెల్లో చేంజ్ చేస్తున్నా, తీక్షణంగా దాన్నే చూస్తున్నాం. నిమిషానికి 24 సార్లు కొట్టుకోవాల్సిన రెప్ప మహా కొట్టుకుంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు కొట్టుకుంటుంది. ఆ కన్ను ఏమవుద్దంటారు? ఏమవుద్దంటే అది పొడివారిపోద్ది. అది ఏమవుద్దంటే అక్కడున్న ఇప్పుడు చూడండి, కంట్లో నరాలు ఎలా ఉంటాయి తెలుసా? దారము కంటే సన్నగా ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? ఏం చేస్తాం, చూసారా? ఇళ్ళగా ఊపేస్తున్నా చూసారండి. దారము కంటే సన్నగా ఉంటాయి. గమనించండి. వీక్ అవ్వకుండా, నేర్చబడకుండా ఉండాలంటే ఈ కన్ను చాలా చక్కగా పనిచేయాలి. ఇప్పుడు దాన్ని పని చేయడానికి ఏం చేస్తారు? కరివేపాకులు తింటారు. కరివేపాకు తినడం వల్ల కంటికి ఆరోగ్యం. మునగాకు తినడం వల్ల కంటికి ఆరోగ్యం కదా. మునగాకు తినండి, ఎందుకంటే కన్ను తేటగా కనపడుతూ ఉంటుంది. కన్ను పొరలను ఏం చేస్తే మీరు చూడండి, మీ కంటికి కాటుకు పెడతారు కదా. ఏ కాటుకు పెడతారు? కాటుకు పెడతలేదా? దేవుని స్తోత్రం. ఇదివరకు పెట్టేవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ పెట్టేవారు. ఇప్పుడు ఎవరు పెడతలేదులే. చాలా మంచిది. అవునండి, కాటుకు పెట్టడం వల్ల మంచిదే. ఎందుకంటే కంటిలో ఉన్న పొరను ఏం చేస్తుంది? కోసేస్తుంది. అది కంటిలో ఉన్న పొర అంటే నీ కంటికి గమనించండి, నీ కన్ను పెద్దదిగా కనపడాలి, తేటగా కనపడడానికి ఏం చేస్తారంటే కాటుకు పెడతారు. అందానికి కాదు, అందానికి పెట్టరు. ఏం పెడతారంటే కంటిలో ఉన్న చిన్న పొరలు వస్తాయి. ఆ పొరలు ఏమవుద్దంటే మన గుడ్డుని ఏం చేస్తాయి? కప్పెడుతుంది. అది కప్పెట్టకుండా ఉండడానికి, దాన్ని కొయ్యడానికే కాటుకు పెడతారు. ఏ కాటుకు? అది ఐటెక్స్ ఇది అంటారు కదా. గమనించండి, ఇది ఆరోగ్య సూత్రాలు మాత్రమే. అమ్మా, నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మీకు తెలిసింది నలుగురికి చెప్పండి. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. ఎందుకంటే గమనించండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్త వినండి. ఇప్పుడు గమనించండి, కంటిలోకి వెళ్తున్నాను అంటే కంటితో కూర మనం ఏం చేస్తూ ఉంటాం? పాపం చేస్తాం. కంటిని కడుక్కోవాలి ముందు. మన చూపును మనం కడుక్కోవాలంటే కంటితో కూడా పాపం చేస్తాం. దావీదంట యుద్ధం చేయడానికి వెళ్ళాడంట, వెళ్ళాలి. సైన్యం అంతా యుద్ధం చేస్తుంది. అదే కాలం అంటారా? యుద్ధం చేసే కాలం ఏ కాలం అండి? దేవుని స్తోత్రం. బైబిల్ చదువుతున్నారు కానీ అది ఏ కాలము? ఈ కాలం వర్షాకాలమా, వేసవకాలమా, శీతాకాలమా? ఆ కాలాలే కాదు, ఇంకొన్ని కాలాలు ఉన్నాయి. ఋతువులు ఉన్నాయి కదా. ఋతువులేనమ్మా? ఋతువులెన్ని? దేవుని స్తోత్రం. అమ్మ, ఋతువులెన్ని? కాలాలెన్ని? కాలం అంటే వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం. అవునా? ఋతువులెన్ని? 6 ఋతువులు. దేవుని స్తోత్రం. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే అందులో ఆకులు రాల్చే కాలం ఏది అమ్మా? ఏటవ శిశిర ఋతువా? దేవుని స్తోత్రం. అమ్మా, ఆకులు కాలం ఏది? వసంతకాలం. ఇదే మనం లెంటి డేస్ పెట్టుకుంటున్నాం చూసారా? శ్రమకాలాలు ఈ రోజులు పెట్టుకో. ఇది వసంతకాలం. యేసుక్రీస్తు వారు మరణించేది కూడా వసంతకాలమే. యుద్ధం చేసే రాజులు యుద్ధం చేసే కాలము కూడా వసంతకాలమే. అది గుర్తుంచుకోవాలి. రాజులు యుద్ధానికి వెళ్ళేది, యుద్ధం చేసేది ఎప్పుడంటే వాళ్ళు అన్ని టైంలో యుద్ధాలు చేయరాళ్ళు. ఓన్లీ వసంతకాలములోనే వాళ్ళు యుద్ధము చేస్తారు. అది మాత్రం. ఎందుకంటే ఆ యుద్ధానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటారా? త్వరగా పొద్దుకోకదు కాబట్టి యుద్ధం ఎక్కువసేపు చేయవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు వసంతకాలంలో ఎక్కువగా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ఇప్పుడు గమనించండి, దావీదు సైన్యం అంతా వెళ్ళిపోయింది. ఎక్కడికి? యుద్ధానికి వెళ్ళిపోయింది. అక్కడే వాళ్ళకు పాపం భోజనాలు, అక్కడే ఉంటున్నారు. ఇల్లు విడిచిపెట్టారు, భార్యలను విడిచిపెట్టారు, పిల్లలను విడిచిపెట్టారు, రాజ్యాన్ని విడిచిపెట్టి యుద్ధంలో ఉన్నారు. మనోడు మాత్రం తినేసి తాగేసి ఇంట్లో పడుకున్నాడు అంతే. ఎవరండి? దావీదు. తిన్నాడు,
కావలసిన తాగాడు, గమనించండి. పడుకున్నాక తర్వాత గమనించండి, సంధ్య వేళ సమయంలో మెలకు వచ్చింది. మెలకు వచ్చాక ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకొని అటు ఇటు తిరగాలి కదా. పైన మిద్దె అంటే అర్థం ఏంటంటే డాబా అని లెక్క. మిద్దె అంటే అర్థం ఏంటంటే మిద్దె మీద అన్న మధ్యుడు ఒక ఆయనకు మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరు? పేతురు. వెరీ గుడ్. ఎవరు చెప్పారండి? మిద్దె మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. అర్థం ఏంటంటే మిద్దె మీద అంటే అర్థం ఏంటి? డాబా పైన. అప్పుడు కూడా డాబాలు ఉన్నాయి అని మనం గుర్తెరగాలి. మిద్దె అని బైబిల్లో వస్తే అది డాబా. గమనించి ముందుకు వెళ్తున్నాను. ఇంకా ముందుకు వెళ్తుంటే అతను మిద్దె మీద ఏం చేస్తున్నాడంట? అటు ఇటు తిరిగితే అతని కన్ను చూడరాని దృశ్యం మీదకి వెళ్ళిపోయింది. విషయం మీదకి చూశాడు, అది కావాలనుకున్నాడు. గమనించండి, అది అనుభవించాడు. అంటే ఇది గమనించండి, ఎంత అతడు చేసిన పాపం ఎంతో చూడండి. అప్పుడు ఒక ప్రవక్త వచ్చి అంటాడు, అబ్బాయి ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయంట, ఒకనికేమో ఒకటే గొర్రె ఉందంట, దాన్నేమో కూతురుగా చూసుకుంటున్నాడు, అల్లార ముద్దుగా పెంచుకుంటున్నాడు. 100 గొర్రెలు ఉన్న ఇంటికి చుట్టం వచ్చాడు. మరి 100 గొర్రెలు ఒక గొర్రెని కోస్తే వదిలిపోద్ది కదా. ఈ గొర్రెలు ఏది కోయకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒంటికొన్న గొర్రె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గొర్రె తెచ్చి కోయిస్తాడు. ఇది న్యాయమా అని అడిగాడు. ఓ ప్రవక్త. ఎవరైనా ప్రవక్త? అయ్యా దేవుని స్తోత్రం. మీరు ఎలా గుర్తుంటాయనని ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటాను. అంటే నాకు వచ్చాను కాదమ్మాయి, మీకు నాకు గుర్తుంటాయని. వెళ్తున్నాను, జాగ్రత్త వినండి అన్నాడు. వెంటనే రాజుగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అలాంటి వాడు మరణానికి పోతాడు. ఎవడో కాదు నువ్వేరా బాబు అన్నాడు. అంతే. ఎవరో కాదు నువ్వే. అంటే నీకు ఇంతమంది భార్యలు ఉన్నారే, ఆవిడే కావాల్సి వచ్చిందా నీకు? ఆవిడ కావాల్సి వచ్చి నువ్వేం చేసావు? ఇప్పుడు అతను భర్తను ఏం చేసావు? యుద్ధములు పడి ముందు పెట్టి ఇది న్యాయం అంటావా? వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దానికి శిక్ష ఏంటో తెలుసా? అతని శిక్ష ఏంటో తెలుసా? ఏ శిక్ష? వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డను చంపేశాడు. అంతే. దేవుడు వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డను చంపాడు. ఆ బిడ్డ కొడుకు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన, తిండి లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించాను. నువ్వు చేసిన తప్పుకి చాలరా బాబు అనుకున్నాడు దేవుడు. 7వ రోజుకి అయ్యాడు, బిడ్డ చనిపోయింది. అంతే. అంటే అతడు కంటి ద్వారా చేసిన పాపం. ఇవాళ గమనించండి, కంటి ద్వారా ఎన్ని పాపాలు చూస్తున్నాం. ఒకటి అన్నాడు కదా, వ్యభిచారము చేస్తేనే తప్పు కదయ్యా, మోహపు చూపు కూడా పాపమే అన్నాడు. దేనికి వాక్యంలోకి వెళ్తే కనబడుతుంది. ఎందుకంటే నేను రెఫరెన్స్ మీకు ఇవ్వకుండా ముందుకు వెళ్తున్నానంటే టైం నాకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది దీన్ని చెప్పుకోవాలంటే. కాబట్టి దీన్ని చెప్పుకుంటా వెళ్ళాలంటే ఉపవాసమే నేను 40 రోజులు సరిపోద్దేమో అనిపిస్తుంది నాకు. గమనించండి, ఇంకా కన్నీరు ఉంది, దుఃఖం ఉంది. ఈ రెండిట్లు కూడా చెప్పాలి. అందుకే నేను రిఫరెన్స్ తక్కువగా ఇచ్చి నేను వెళ్ళిపోతున్నాను, తక్కువగా ఇచ్చే. వినండి, ఎందుకు చెప్తున్నానంటే వ్యభిచారము చేస్తేనే తప్పు కాదు, పాపమే కాదు, కానీ నీ చూపు కూడా, మోహపు చూపు కూడా ఏమన్నాడు? పాపమే. అంటే చూపు ద్వారా పాపం చేస్తున్నావు. నీ ముఖము కడుక్కోమంటే అర్థం ఏంటంటే నీ చూపును బాగు చేసుకోమన్నాడు. అంతే. ఇవాళ మన చూపు ఎలాగుంది? కొంతమంది అంటారు కదా, ఆడు చూడు వంకరగా చదువుతున్నాడు, వంకర చూపులు. చాలామంది అంటారు వంకరగా చదువుతున్నాడు, వంకర చూపు. అంటే గమనించండి, వంకరగా ఎలా చదువుతాడు నాకు తెలియదు, కానీ గమనించండి, వంకర చూపులు కలిగాను. అంతకంటే వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు ఒకసారి ఆపండి. లోకములో ఎక్కడ లేని నీరసమత మీ దగ్గరే ఉంది. నాకు మీ దగ్గరే చూస్తున్నాను నేను. మీ మొక్కలు చూస్తుంటే ఎంత నీరసంగా కనబడుతున్నాయంటే అంత నీరసంగా కనబడు, కనీసం చప్పట్లు కూడా కొట్టలేని పరిస్థితులు కదా.
పాడదామా? వంకర బుద్ధిని విడచి చిన్నని మనసు కలిగి వంకర కలిగి కడుదేనుడవై సన్నిధి చేరుము, కడుదేనుడవై సన్నిధి చేరుము, దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగే, ధరణిలో మాకు దర్శనమొసగే, ధన్యుని చేయుము దేవ దేవుడా, దేవ కనపాడుమా, ఓ దేవ మాట్లాడుమా. దేవుని స్తోత్రం. ఏంటండి ఇవాళ చూపు ద్వారా కూడా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. ఏది చూడాలో అది చూడలేకపోతున్నారు, ఏది చూడకూడదో. ఇప్పుడు మన దారంటే వెళ్తాం కదా, ఇది వరకు పాపం సినిమా హాల్ పోస్టర్లే చూసేవాళ్ళం, ఎందుకంటే సినిమా హాల్లోకి వెళ్ళేవాళ్ళం కాబట్టి. దారంటే వెళ్తే ఏ సినిమా వచ్చిందా, ఏ హాల్లోకి వచ్చిందా పక్కకు చూసేవాళ్ళు లేరంటారా? ఈ రోజుకు ఉంటారు, ఏ సినిమా వచ్చిందో. ఇప్పుడు చూడండి దీన్ని బిడ్డలారా, అంటే మనం నిదానంగా చూస్తే ఏ ప్రమాదం రాదు. ఎప్పుడైతే ప్రక్కకు చూసామో ఏమొస్తుందండి? ప్రమాదం. పేతురు, జాగ్రత్త వినండి, నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తుంటే ఎంత బాగుందో. అయ్యా నువ్వుతో నేను కూడా నీళ్ళ మీద నడుస్తూ వస్తాను రా, పర్లేదు అంతే. పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ కొంత లెక్క వెళ్ళిన తర్వాత ఏం చూశాడంట? ఏం చూశాడంట? చెప్పండి, ఏం చూశాడంట? ఎటువైపు చూశాడంట? కుడివైపుగా ఎడమవైపుగా? కుడివైపుగా ఎడమవైపుగా? దేవుని స్తోత్రం. వినండి, ఎందుకంటే మాట చేతికి, ఎందుకంటే ప్రక్కగా చూసాడు కానీ కుడివైపు ఎడమని చూడలేదా? అనలేదు. ఇది ఈ మాట అంటారేమో అనుకుంటాను. మీరు అనరు కదా, నాకు తెలుసు కదా. మీరు అన్ని స్టేజ్లు మీరు లేరు మాట. మీరు పాలు త్రాగవలసిన వారే తప్ప బలమైన ఆహారము తినేవారు, అందుకే నా చిన్న పిల్లలారా అన్నాడు దేవుడు. అవునా? ఎక్కడ? బైబిల్లోనే చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ మొదటి వచనం చదవండి. చదవండి, గట్టిగా చదవండి. నా చిన్న పిల్లలారా. ఇదేంటి నా చిన్న పిల్లలారా అంటే అర్థం ఏంటి? మీరు పాలు తాగుతున్నారు కాబట్టి దేవుని దృష్టిలో మీరు అందరూ ఎవరండి? చిన్నపిల్లలే. ఏప్రిల్ రాసిన పత్రికలో ఏమన్నాడు? మీరు పాలు త్రాగవలసిన వారే తప్ప బలమైన ఆహారము తినేవారు మాత్రము కాదు అన్నాడు. అంటే ఇప్పుడు గమనించేది ఏంటంటే మనం అర్థం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం తప్ప వినే స్టేజ్లో మనము లేవు. సరే, ముందుకు వెళ్తున్నాను. ఇప్పుడు పేతురు ఒక మాట మీద పంచాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక మాట మీద పంచుతానండి. యేసు ప్రభువారు సిలువేసిన తర్వాత ఈ మళ్ళీ పక్కకు వచ్చాను ఏమనుకోకుండా. సిలువేసిన తర్వాత కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని ఇద్దరు దొంగలు సిలువేశారు కదా. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎటువైపున దొంగ అన్నాడు. అమ్మా దేవుని స్తోత్రం. ఎంత మంచోళ్ళ మీరే. బైబిల్ జ్ఞానం ఎంత ఉందో మీకు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. బయట జ్ఞానాలు మనకు అన్నీ ఉంటాయి కానీ బైబిల్ జ్ఞానం ఎంత ఉందో మనకు తెలియదు కదా. ఏమండి అమ్మా, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఏబు దొంగ అన్నాడు. ఏబు దొంగ అన్నాడండి? కుడివైపున ఎడవైపున? కుడివైపునే. ఎంతకంటే అంటే కుడివైపే మనకి. బైబిల్ ఉందా? కుడివైపు ఎడవైపున ఉందా? లేనప్పుడు కుడివైపున ఎందుకంటారు మీరు? చూడండి, లూకాసు వార్త అండి. లూకాసు వార్త నేను కూడా తిన్నామండి. చూడండి, 23 అధ్యాయము 39వ వచనం.
వ్రేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వే రక్షించుకును, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు కుడివైపు ఎడవైపున ఉందా? మరి కుడివైపున ఎందుకు అంటున్నారు మీరు? ఒక్కడు అంది. అయితే రెండవ వాడు ఏ వైపున ఉన్నాడు? కుడివైపున ఉన్నాడా అంటే మీరు నిర్ధారణ చేస్తున్నారు అన్నమాట. ఆ కుడివైపున అనేది ఎవరన్నారు? ఉందా? కుడివైపున ఉందంటారా? బైబిల్లో ఉందా? మరి ఎందుకు కుడివైపున అంటున్నారు మీరు? బైబిల్ లేని మాటలు మనం అంటూ పెట్టకూడదే. అర్థమైంది కదా? పాపం తీర్పు కాలానికి వెళ్ళిపోయింది మా అక్క. ఎందుకంటే అయ్యా ఏం చెప్పిన మా అక్క చెప్పాలి. రైట్ కాదంటలేదు, మీరు చెప్పరు కదా, మీరు నోరు మూసి కూర్చుంటారు, ముచ్చాలు రాలిపోతే మీకు. వినండి వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు నోరిప్పుని కాంచి ఆ ముచ్చాలు ఎక్కడ కిందడిపోతాయో, ఏరుకున్న వాళ్ళు ఎక్కువైపోతారని మీరు నోరు మూసుకుని అలాగే కూర్చోరు. బుద్ధిమంతులైతే మౌనంగా ఉండవలేను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వెరీ గుడ్ వాక్యాన్ని వినండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా అక్క ఎక్కడికి వెళ్ళిపోయిందంటే తీర్పు కాలానికి వెళ్ళిపోయింది. మేకలు గొర్రెలు కుడివైపున ఉన్న వాళ్ళు ఎవరు? గొర్రెలు. ఎడవైపున ఉన్న వాళ్ళు ఎవరండి? మేకలు. ఎక్కడున్నారు? 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత గమనించండి, ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన తర్వాత ఏం చేస్తాడు? మేకలేమో ఎడవైపున ఉంటాయి, గొర్రెలేమో కుడివైపున ఉంటాయి. అది ఎడమ కుడుమ అనేది అక్కడ ఉంది. ఇక్కడ వేలాడి తీయబడినప్పుడు ఎడమ కుడుమ అని బైబిల్లో లేదు. కాబట్టి యేసుని రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే అది కుడివైపున ఉన్నవాడా లేదా ఎడవైపున ఉన్నవాడా అనేది బైబిల్లో ఒక్కడు మాత్రమే. రెండవ వాడని ఉంది. ఆ రెండవ వాడు అనేది ఎడవైపున ఉన్నాడో కుడివైపున ఉన్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా కుడివైపున అంటే మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. అది ఎడవైపున, అందుకంటే ఒక దొంగ మాత్రమే అని ఉంది తప్ప కుడివైపున దొంగ అనేది సువార్త భాగములో ఎక్కడ కూడా లేదు. మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ, యోహానులో కానీ ఎక్కడ కూడా వ్రాయబడలేదు అనేది గుర్తెరగాలి. బైబిల్ ఉన్న మాటే మనం చెప్పుకోవాలి తప్ప మన ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి వీలు లేదు అని మనం గమనించాలి. ఇంకా ముందుకు వెళ్తున్నాను, గమనించండి. ఎందుకు ఈ మాట చెప్తే, పేతురు ప్రక్కగా చూసేటప్పటికి ఏం కనబడుతుందంట? ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడ్డాయి? అల్లలు కనబడ్డాయి. ఇంకేం కనబడ్డాయి? అమ్మా ముగించేసిన అయిపోయింది, నా వాక్యం అయిపోయింది, ముందుకెళ్ళలేదు, ఇంకా ఆగిపోయింది అంతే. వినండి, పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రక్కగా చూడగా ఏం కనబడ్డాయి? ఏం కనబడ్డాయండి? గాలి కనబడ్డది, అలలు కనబడ్డాయి కదా. ఎవరు కాదన్నా కూడా మాట్లాడరేటల్లా అలాగే చూస్తున్నారు మీరే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అది కూడా ఆమెనరా? నేను దీవించానండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెనన్ను గట్టిగానండి, ఇప్పుడు నష్టమే ఉంది. పేతురు ప్రక్క చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ కనబడలేదు. అందుకే అతడు జడిసి ఏం చేశాడు? పేతురుకి సముద్రం కొత్త, పేతురు గారికి సముద్రం కొత్త, గాలి కొత్త కాదు. మరి ఎందుకు జడిసి అంటారు? దేనికి జడిసి ఉంటాడంటారు? అతను చూపు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు వారి వైపు చూసినంతసేపు అతడు జడవలేదు, నడుస్తూనే ఉన్నాడు. ఏదో రోడ్డు మీద నడుస్తున్నట్టు నడుస్తున్నాడు. ఎప్పుడైతే అతను చూపు ప్రక్కకు మళ్ళిందో, ఇప్పుడు గమనించండి, లోకములో ఉన్నవి బయటికి కనబడేటప్పటికి అతని జీవితంలో ఏమొచ్చింది? భయం వచ్చింది. ఆ భయము ద్వారా దేన్ని చూశాడు? ఆ కెరటాలను చూశాడు, అలలను చూశాడు, రెండోది గాలిని చూసి అవి తన మీదకు రావడం చూశాడు. ఏంటండి? తన మీదికి రావడం చూసి ఏం చేశాడు? భయపడి అందులో ములగడం ప్రారంభించాడు. అంటే పేతురు చూపు ప్రక్కకు వెళ్ళకపోతే అతడు సముద్రంలో ములిగేవాడు కాదు. ఇవాళ గమనించండి, ఇవాళ సముద్రం అంటే ఈ లోకము. ఈ లోకములో నీ మునిగిపోకుండా ఉండాలంటే నీ చూపు ఎవరి వైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. ఇవాళ సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరికట్లో గమనించి ఐక విచారాల్లో నువ్వు మునిగిపోకుండా ఉండాలంటే, ఇప్పుడు వాళ్ళ మాట చెప్తున్నా, ముగిస్తానని మాట చెప్పి గమనించండి. నీకు సమస్యలు ఉన్నాయి, సమస్యల వైపు చూస్తే తీరిపోతాయా? నీకు అప్పుల బాధ ఉంది, అప్పుల బాధ వైపు చూస్తే అప్పులు తీరిపోతాయా?
లేకపోతే నీకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం వైపు చూస్తే నీ అనారోగ్యం పోద్దా? కాదు, పోదు. సమస్యల వైపు చూసినంత మాత్రాన, ఇబ్బందుల వైపు చూసినంత మాత్రాన, ఇరికాట్ల వైపు చూసినంత మాత్రాన నీ సమస్యలు పోవు. కానీ గమనించండి, దేవుడి వైపు చూడాలి. ఒక మాట మీతో పంచాను, ఎందుకంటే ఇవన్నీ ఇలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి, చెప్పాలంటే టైం ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి లాస్ట్ మాట చెప్తాను, వినండి. ఇప్పుడు ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు, అతను జబ్బు పడ్డాడు, చచ్చిపోయాడు. ఆ బ్రతుకున్నంతసేపు, అతను జబ్బుకున్నంతసేపు భార్య చాలా అప్పులు చేసింది. అప్పులు చేసిన తర్వాత ఏం చేసింది? ఆ భర్త చనిపోయాడు, అప్పులు తీరే మార్గము కనబడలేదు. అప్పులోళ్ళు వచ్చారు, నీ పిల్లలు మాకు తాకట్టు పెట్టినారు. కానీ ఆ స్త్రీ అప్పుల వైపు చూడలే. గమనించండి, అప్పులు ఇచ్చేవారి వైపు చూడలే. ఇంకా ముందుకు వెళ్తున్నాను, గమనించండి. ఎవరేమి సలహా ఇస్తారని చూడలేదు. నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయింది? దైవజనుడు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి బిడ్డలారా, ఇవాళ నీకు అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన రికట్లు ఉన్నాయి. వాటి వైపు చూస్తున్నావా? వాటి వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుడి వైపు చూస్తే నీ సమస్త కార్యాలు, సమస్త అవస్థతులు తీరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు. విన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసరంగా లోకంలో జీవించే బాధ్యత మాకు అనుగ్రహించండి. దేవానికన్నా విన్నావా నాయన? నిజమే ప్రభా, కంటిని కడుక్కోవాలంటే కంటిలో పాపం ఉంది నాయన. ఇదిగో నేను చూస్తుంటే నాయన కంటిలో భయం ఉంది. ఇక్కడ చూస్తే దావీదులో చూస్తే పాపం కనబడుతుంది, పేతుల్లో చూస్తే భయము కనబడుతుంది నాయన. ఓ ఎదురాల్లో చూస్తే అప్పుల బాధ కనబడుతుంది కంటిలో బాబు. జ్ఞాపకం చేసుకుంటుండగా నీ సహాయం మాకు అందించండి ప్రభానికన్నా వందనాలు. అయ్యా, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి, వాక్యానుసరంగా లోకములు జీవించడానికి తగిన కృప అనుగ్రహించండి. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరమో సమస్తము తీర్చని కృపల వాడికి ఇంటికి వెళ్తున్న బట్టి అసలు హృదయాలతో కాకుండా దీవులతో నింపడి సమాధానంతో ఇంటికి వెళ్ళే బాధ్యత ఇచ్చేయమని, ప్రతి ఒక్కరిని కృపలు బలపరచు, వారి అవసరతలు తీర్చమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.